పిల్లల పెంపకం, అందులో ఎదురయ్యే సవాళ్లు, కొన్ని ప్రవర్తనల వెనుక ఉన్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు పిల్లల ప్రవర్తన వాళ్ల పెంపకం గురించి ఏం చెప్తుంది? ఓసారి లోతుగా పరిశీలిద్దాం. ఇలాంటి ప్రవర్తనలన్నింటికీ మూలం ఒక్కటే అంట, అదే అహంకేంద్రితవత్వం. అంటే సింపుల్గా చెప్పాలంటే అంతా నాకే కావాలి, నా చుట్టూనే తిరగాలి అనుకోవడమన్నమాట. మంచి పెంపకం లక్ష్యం ఏంటంటే పిల్లల్ని ఈ ఆలోచన నుంచి బయటికి తీసుకురావడం. చూడండి, అహంకేంద్రిత ప్రవర్తనకి సామాజిక ప్రవర్తనకి ఎంత తేడా ఉందో. సరే, మరి ఈ అహంకేంద్రిత దృక్పథాన్ని సూచించే ఆ హెచ్చరిక సంకేతాలేంటో చూసేద్దామా? ఇవిగోండి, ఈ సూచికలు తల్లిదండ్రులకి, పిల్లల్ని పెంచేవాళ్లకి చాలా కీలకం. మొట్టమొదటి సూచన వస్తువుల విషయంలో కనిపిస్తోంది. అంటే సొంత తోబుట్టువులతో కూడా తమ వస్తువులను పంచుకోవడానికి అస్సలు ఒప్పుకోరు. ఇంకోటేంటంటే వస్తువులు సంపాదించాలనే విపరీతమైన ఆశ, దాన్నే దురాశ అనొచ్చు. అలాగే తాము అడిగింది వెంటనే జరగాల్సిందే అని మొండికేస్తారు. వస్తువుల విషయం పక్కన పెడితే వాళ్ల వైఖరి, బాధ్యత కూడా గమనించాలి. ఉదాహరణకి సారీ, థాంక్యూ, ప్లీజ్ లాంటి చిన్న మాటలు కూడా వాళ్ల నోటినుంచి రావు. తప్పు చేశామని ఒప్పుకోవడమనేది అస్సలు జరగని పని. పైగా చేసిన తప్పుకు కూడా ఇతరుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు. ఇతరుల పట్ల, చివరికి దివ్యాంగుల పట్ల కూడా ఏమాత్రం కరుణ చూపించరు. వేరే వాళ్లు ఏదైనా సాధిస్తే వాళ్ల విజయాన్ని చూసి ఆనందించలేరు. అందుకే అంటారు, పిల్లల ప్రవర్తన వాళ్ల పెంపకానికి, లోపలి ప్రపంచానికి అద్దం పడుతుందని. అందుకే పిల్లల్లో ఈ సామాజిక దృక్పథాన్ని పెంచటమనేది చాలా అవసరం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, పిల్లల్లో ఈ సామాజిక ప్రవర్తనను పెంపొందించే మార్గాలేంటి?